నమస్తే వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం మూసాపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో మూసాపేట మండలం కొమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మమ్మకు 2 కళ్యాణలక్ష్మి చెక్కులు రావడం జరిగింది. పోటెత్తిన పాట పుస్తకావిష్కరణ సభ పోస్టర్ను హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో DBSA రాష్ట్ర కోఆర్డినేటర్ జంగిలి దర్శన్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కళాశాల వద్ద విడుదల చేశారు. ఏపీలోని కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీపురంలో ఆంజనేయులు అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలు తనను మోసం చేసిందని సెల్ఫీ వీడియోలో తెలిపాడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం చినామిరం శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ వద్ద విద్యార్థుల మధ్య ఘర్షణ నెలకొంది. కాలేజీ ఎదురుగా ఉన్న రోడ్డుపై పిడిగుద్దులు గుద్దుకుంటూ కాళ్లతో తన్నుకుంటూ విచక్షణారహితంగా దాడులకు దిగారు. పెద్ద చెరువు ఆయకట్ట రైతులు చెరువు కట్ట బలోపేతానికి ఇసుక బస్తాలు సిద్ధం చేయాలని చిత్తూరు ఆర్డీఓ మురళి సూచించారు. మదనపల్లె రూరల్ మండలం పెంచుపాడు వద్దనున్న పెద్ద చెరువు తుమ్ లీక్ అవుతోందని రైతులు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్డీఓ పరిస్థితిని సమీక్షించారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తిప్పగొండెపాలెం గ్రామంలో ఆర్డీఓ స్పందించిన తీరుకు స్థానికులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. హైదరాబాద్ లో ఇంటెలిజెన్స్ డీఎస్పీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ఇంటెలిజెన్స్ డీఎస్పీతో పాటు మరో వ్యక్తికి పెను ప్రమాదం తప్పింది. హైదర్గూడ వద్ద ఒక హోటల్లో లిఫ్ట్ లో ఇంటెలిజెన్స్ డీఎస్పీ సత్యనారాయణ ఇరుక్కుపోయారు. ఏపీ మత్స్యశాఖ మంత్రి అప్పలరాజుపై విశాఖ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ మండిపడ్డారు. జట్టి నిర్మాణాల విషయంలో మంత్రి పూర్తి వైఫల్యం చెందారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు పూర్తిగా అవినీతిమయంలో కూరుకుపోయారని చెప్పారు. మహమ్మదీయా కాలేజీ యజమాని ఎస్ఏ పాషా ఇంటి ముందు పురుగు మందుల డబ్బాలు పట్టుకుని గుదిమల్లకు చెందిన రైతులు ఆందోళనకు దిగారు. అప్పుగా తీసుకున్న తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఇక్కడి నుంచి కదిలేది లేదని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం లక్ష్మీదేవి లంక సమీపంలో 216 జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. కాకపోతే ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అండంపల్లి వద్ద జాతీయ రహదారి చెంతనున్న పంట బోదలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తును చేపట్టారు. సింహాచలం శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారిని ఆలయ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో త్రినాథరావు ఘన స్వాగతం పలికి వేదనాద స్వరాలతో బేడ మండపం ప్రదక్షిణ చేయించారు. తిరుమల కొండపై భారీ కొండ చిలువ ఒకటి హల్చల్ చేసింది. సుమారు 13 అడుగుల పొడవున్న కొండ చిలువను చూసి భక్తులు హడలిపోయారు. సీఎం కేసీఆర్ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి కొండా సిరేఖ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాబడి పార్టీయా అని, భారతదేశాన్ని దోచుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కార్యాలయంలో సైబర్ క్రైమ్ పోలీసులు సోదాలు చేశారు. మాదాపూర్లోని కార్యాలయానికి చేరుకున్న పోలీసులు కీలకమైన కంప్యూటర్, ల్యాప్టాప్లను సీజ్ చేశారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మీనాజీపేటలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాలతో తన భార్యని బండరాయితో కొట్టి చంపిన ఘటనతో గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన వివాహిత రేణుకను ఆమె భర్త బండరాయితో కొట్టి చంపాడు. బీడీఎస్ వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసులో నవీన్ రెడ్డిని రాచకొండ పోలీసులు గోవాలో అరెస్ట్ చేశారు. జరిగింది తప్పేనన్న నవీన్ రెడ్డి దాని వెనుక చాలా బాధ ఉందని సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. కన్యాకుమారి నుండి ఢిల్లీ వరకు ఎన్సీసీ యూనిటీ ఫ్లేమ్ రన్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ పేరిట ఎన్సీసీ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన రన్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ కు చేరుకుంది. విజయవాడ నగరంలో బుల్లెట్స్ బైక్స్ చోరీలు వాహనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. అర్ధరాత్రి సమయంలో బైకులపై వచ్చిన 4 యువకులు బుల్లెట్ బైకుల టార్గెట్ గా చోరీలకు పాల్పడుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం పెద్దారుకూరు గ్రామంలో అటవీ శాఖాధికారులు వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి గిరిజన యువకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా తెనాలి మండలం కొల్కలూరు పరిధిలోని హాఫ్పేట గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పరిశీలించారు. అకాల వర్షాల వల్ల చేతికంది వచ్చిన పంట దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం బైపాస్ రోడ్లో 2 ఏళ్ల క్రితం వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని ధ్వంసం చేశారు.